మంచిదమ్మా. చేరవలసిన మీ అందరికీ నీ వందనములు తెలియజేస్తూ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మదేవుడికి కృతజ్ఞత ఆశీస్సులు చెల్లిస్తూ నేటి దిన సంపాదన శుభములు మీ అందరికీ తెలియజేస్తూ వాక్య ధ్యానంలో కొనసాగుతున్నాను. ఈ దినం ముందు మరి మీ అందరికి కూడా ముఖ్యంగా ఉమెన్స్ డేగా మహిళ దినోత్సవం తెలియజేస్తూ వాక్య ధ్యానంలో కొనసాగుతున్నాం. స్త్రీలు యొక్క పాత్ర సంఘంలో, లేదా స్త్రీలు ఏ విధంగా ఉంటే దేవుడు వారిని ఆశీర్వదిస్తారు. ఈ మహిళా దినోత్సవమున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. ముఖ్యంగా సంఘంలో మరి ఈ దినము ఈ యొక్క మహిళా దినోత్సవము దినంన ఇక్కడ నుంచే ప్రతి స్త్రీ ప్రతి కుటుంబంలో ఉమెన్స్గా ఉన్నటువంటి వారు స్త్రీలు ఆశీర్వాదం పొందుకోవాలి, ఫలించాలి, వర్తిల్లాలి, బలమును, శక్తిని, ఆరోగ్యము, ఆయుష్కాలం వరకు ఇవ్వాలని మరి వారి కుటుంబాలను కట్టుకొనొచ్చు. అదేవిధంగా ఫలించి వర్తిల్లాలని వాళ్ళందరినీ కూడా ఆశీర్వదిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మిమ్మలను ఆశీర్వదిస్తూ ఉమెన్స్ డే మహిళ దినమున మిమ్మల్ని బలపరుస్తూ వాక్య ధ్యానంలో కొనసాగుతున్నాను. దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. చదువుకున్నటువంటి వాక్యము సామెతల గ్రంథము 31వ అధ్యాయమంతా మనం చూస్తే ఆమె ఆ పనులు బట్టి ఆమెను ఎవరైతే కష్టపడి పని చేసుకొని కుటుంబాన్ని మంచి మార్గంలో నడిపించుకుంటారో అట్టి స్త్రీ దేవుని ద్వారా ఆశీర్వాదం పొందుకుందంట. ఆమె సమాజంలో కొనియాడబడుతుంది అని మనము చదివాము. ఆ యొక్క గ్రంథమంతా మనం చూస్తాము. ఆమె చేసిన పనులను బట్టి కష్టపడి పనిచేసుకుని తర్వాత భక్తిలో కొనసాగి కదా మంచిగా జీవిస్తే ఆమెను భర్త పొగుడుతాడట, వారి పిల్లలు పొగుడుతారట, సంఘము సమాజము కూడా ఆమెను ఏం చేస్తారట, కొనియాడతారట. కాబట్టి మన దేవుని వాక్యము ఈ 31వ అధ్యాయములో కష్టపడి పనిచేసుకునే స్త్రీ, తర్వాత కుటుంబాన్ని పోషించుకునే స్త్రీ, భక్తితో దేవుని మార్గములో జీవిస్తున్న స్త్రీ ఏమవుతుందో అని మనం చదివితే 31వ వచనంలో 30వ వచనం 2వ వచనంలో 30వ వచనము 2వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ, 30వ వచనము 2వ లైన్లో యెహోవా యందు భయము భక్తి కలిగిన స్త్రీ కొనియాడబడును. అదేవిధంగానే ఆమె పనులు ఆమెను కొనియాడును. 31వ వచనంలో చివరి లైన్లో ఆమె పనులు ఆమెను కొనియాడును. చూడ దేవులారా, ఆమె పనులు ఆమెను కొనియాడును. తర్వాత దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే ఆమె కొనియాడబడుతుంది. 31వ అధ్యాయం అంతా కూడా అదే. కష్టపడి పనిచేసుకునే స్త్రీ, కుటుంబాన్ని పెంచుకునే స్త్రీ, తర్వాత దైవభక్తులు పెరిగిన స్త్రీ కదా. ఈ స్త్రీ కుటుంబం మెచ్చుకుందట, తర్వాత సంఘం మెచ్చుకుంటుందట, తర్వాత సమాజం అందరూ కూడా మెచ్చుకుంటారట. ఆమెను కొనియాడుదురు అని మనం చూస్తాం. మరి ఈ మహిళ దినోత్సవమున ప్రతి మహిళ చేయాల్సింది ఈ స్త్రీలాగా మీరు కష్టపడి పని చేసుకోవాలి, తర్వాత కష్టపడి భక్తిని సంపాదించుకోవాలి, కష్టపడి కుటుంబాన్ని నడిపించుకోవాలి. ఆ విధంగా ఉంటే దేవుడు మీ కుటుంబాలను కదా మంచి పేరు తెచ్చుకుంటారు, సంఘంలో మంచి పేరు ఉంటుంది, సమాజంలో మంచి పేరు ఉంటుంది. అట్టివారిని మరి కొనియాడుదురని పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యాన్ని మనము చూస్తున్నాం. దేవుని వాక్యము కొనియాడబడుదురు అంటే మెచ్చుకునుట. ఇతరులను మంచి స్త్రీలను ఇతరులు ఏం చేస్తారట, మెచ్చుకుంటే ఏమే మంచిది కదా, చాలా మంచి స్త్రీ, భక్తి కలిగిన స్త్రీ, కష్టపడే స్త్రీ, కుటుంబాన్ని చక్కగా నడిపించుకున్న స్త్రీ, ఈమెలో ఏ తప్పుడు లక్షణాలు లేవు కదా, మంచి క్రైస్తవ భక్తురాలని కొనియాడేటువంటి వారిగా మనం ఉండాలంటే మరి ఏం చేయాలి? 31వ అధ్యాయం అంతా మీరు చదివితే మీకు అర్థమవుతుంది. కానీ సంఘములో, సమాజంలో, కుటుంబంలో మనలో ఇతరులు పొగడాలి, మంచివారు అనిపించుకోవాలి, కొనియాడాలి మనలను. అంటే మనము ఏం చేస్తే కదా సమాజానికి, సంఘానికి, కుటుంబానికి
మంచి పేరు తెచ్చుకుంటామో కొంతమంది భక్తులను జ్ఞాపకము చేసుకుని మనం ముందుకు వెళ్దాం. మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథములో మనకందరికీ కూడా తెలుసు, న్యాయాధిపతుల గ్రంథం దేవుని వాక్యాన్ని చూద్దాం. 4వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథములో న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనము చదువుదాం. 4వ అధ్యాయము 3వ వచనము. దేవుని వాక్యం మనం చూస్తున్నాము. ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఎవరున్నారట? దెబోరా అనేటువంటి స్త్రీ ఉంది. దేవుని బిడ్డలారా, ఈ దెబోరా మరి న్యాయాధిపతిగా సేవ చేస్తుంది. అంటే ఇశ్రాయేలు ప్రజలు న్యాయాధిపతి కోల్పోయిన తర్వాత మళ్ళీ మాకు నాయకులు కావాలని ప్రార్థించినప్పుడు దేవుడు 3వ వచనంలో మనం చూస్తే ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టింది. చూడండి, ఇశ్రాయేలు మాకు నాయకుడు కావాలని ఏం చేసినారట? ప్రార్థన చేస్తే దేవుడు ఎవరినిచ్చాడు నాయకురాలిగా? దెబోరాను ఇచ్చాడు. ఎవరినిచ్చాడు? దెబోరా. దేవుణ్ణి బిడ్డలారా, ఈ దెబోరా చక్కగా పని చేస్తుంది. కానీ దెబోరకు వ్యతిరేకంగా ఒక వ్యక్తి ఉన్నాడు. 3వ వచనం చదువుదాము. 3వ వచనం చదివినారంటే, అతనికి 900 ఇనప రథములు నేను, అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలును కఠినమైన బాధ పెట్టగా వచ్చారు. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలును బాధించినటువంటి వ్యక్తి ఇతను ఎవరట? సిసేరా. ఎవరు? సిసేరా. అంటే దెబోరాకు వ్యతిరేకమైన వ్యక్తి ఎవరు? సిసేరా. ఇతను ఇశ్రాయేలును కఠినంగా బాధ పెట్టగా దేవుడు ఆయనకు వ్యతిరేకంగా ఇశ్రాయేలు ప్రజలను పాలించడానికి దేవుని భక్తురాలను, దేవుని బిడ్డను ఇశ్రాయేలు ప్రజలకు నాయకురాలుగా దేవుడు ఇచ్చాడు. ఆమె పేరే దెబోరా కదా. న్యాయాధిపతి, నాయకురాలుగా ఆమెని మనం చూస్తాం. ఆమె పని చేస్తున్న సందర్భంలో తనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని చంపడానికి ఒక సామాన్యమైనటువంటి స్త్రీని దేవుడు వాడుకున్నాడు. సామాన్యమైనటువంటి స్త్రీ. ఈ దెబోరాకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి ఎవరు? సిసేరా. సిసేరాను చంపడానికి ఒక సామాన్యమైన స్త్రీని దేవుడు వాడుకున్నాడు. ఆమె ఆ వ్యతిరేకమైనటువంటి ఆ శత్రువును చంపిన కారణముని బట్టి దెబోరా ఒక కీర్తన ఎత్తి ఆమె మీద రాస్తుంది. కొనియాడుట, పొగడుట. ఎవరి వల్ల ఈ పని కాలేదు. కానీ ఒక సామాన్యమైన స్త్రీ, పనికిరాని స్త్రీ కదా, మాకు శత్రువుగా ఉన్నటువంటి స్త్రీని, మాకు శత్రువుగా ఉన్నటువంటి ఒక మనిషిని చంపడం అంటే ఎంత గొప్ప అద్భుతం. అతడు బలవంతుడు, పరాక్రమవంతుడు, ఎంతో సైన్యము కలిగిన వ్యక్తి కదా, మంచి సైన్యాధిపతి సిసేరా. దేవుని బిడ్డలారా, అట్టి వ్యక్తిని చంపింది ఒక సామాన్యమైన స్త్రీ. చంపిన కారణమును బట్టి ఈమె ఆ స్త్రీని ఏమని పొగుడుతుందో, ఏమని కొనియాడుతుందో చివరిగా మనము తెరచి చదువుకుందాం. అదే 5వ అధ్యాయము, ప్రసిద్ధ గ్రంథంలో నుంచి 5వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. 24వ వచనం, న్యాయాధిపతులు 5:24. హెబెరు భార్య యాయేలు స్త్రీలలో దీవున నుండును, గుడారములో నుండు స్త్రీలలో ఆమె దీవెన నొందును.
దేవుని వాక్యము మనం చూస్తే ఈ ప్రసిద్ధ గ్రంథములో 5వ అధ్యాయం 1వ వచనములో ఆ దినమున దెబోరా ఏం చేసిందట? అబీనోయము కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి. ఈ కీర్తన పాడిరి. బారాకు వల్ల కాలేదు, దెబోరా వల్ల కాలేదు, మంచి మంచి నాయకులు వాళ్ళు. కానీ సామాన్య స్త్రీ ఆయన్ని చంపింది. ఆ శత్రువు, ఇశ్రాయేలు ప్రజలకు కదా శత్రువు అయినటువంటి సాతాను మనుష్యుడు, సాతాను, ఆ శత్రువుడు సాతాను అతన్ని కూలగొట్టింది ఎవరో? ఒక సామాన్యమైన స్త్రీ, పనికిరాని స్త్రీ. మనం అనుకునొచ్చు, మరి నాకు ఏం రాదు కదా, నాకు పాఠం రాదు, వాక్యం రాదు, ప్రాప్తం రాదు, ఎన్నిక లేని దానిని నాకేం కాదు, నేను ఏం చేయాలి అనుకోవచ్చు. కానీ ఇక్కడ బారాకు గొప్పవాడే, దెబోరా గొప్పదే. శత్రువును చంపడానికి, శత్రువును ఏలడానికి దేవుడు ఎవరు ఎన్నుకున్నాడు? బారాకుని ఎన్నుకున్నాడు, తర్వాత దెబోరాను. కానీ వారి వల్ల కాలేదు శత్రువును హతమార్చడానికి కదా. శత్రువు మనిషిని చంపటానికి, ఇశ్రాయేలు ప్రజలను వారి నుంచి తప్పించి రక్షించడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? ఎవరి వల్ల ఈ పని జరిగింది? చూడండి, అదే 24వ వచనం చూస్తే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. యాయేలు ఈమె గురించి ఆమె కీర్తన ఎత్తి పాడిందంటే ఎంత గొప్ప ధన్యత. దెబోరా కొనియాడింది కీర్తనతో, ఏమిటితో? పాట రూపకముగా కదా. పనికిరాని స్త్రీ, సామాన్యురాలు ఏం చేసిందట? గొప్ప వ్యక్తిని చంపడానికి కారకరాలైంది అని. ఇశ్రాయేలు ప్రజలను కఠినంగా శిక్షించిన వ్యక్తి కదా, దేవుని పిల్లలను భయంకరంగా హింసించిన వ్యక్తి. నా వల్ల కాలేదు, బారాకు వల్ల కాలేదు. కానీ దేవుడు బారాకును వాడుకున్నాడు ఇశ్రాయేలు ప్రజలను రక్షించాలి, సిసెరాను హతమార్చాలి. ఆయన వల్ల కూడా కాలేదు. దేవుని బిడ్డల, దేవుని వాక్యం మనం చూస్తే శత్రువు అయినటువంటి సిసెరాను చంపినటువంటి స్త్రీని గురించి మనం చూస్తే ఆమె యొక్క చేసిన మేలులు, ఆమె చేసిన పనిని జ్ఞాపకం చేసుకొని కీర్తన ఎత్తి వాస్తూ ఈ విధంగా ఆమెను కొనియాడింది ఎవరో? దెబోరా. చూడండి, అందుకొరకే వాక్యం చదివాము మనము సామెతల గ్రంథంలో. అక్కడ ఏమని చదివాము? అంశభాగం, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడ. చివరి వచనంలో చివరి లైన్ ఏమని రాయబడింది? ఆమె పనులు ఆమెను కొనియాడును. చూడండి, ఆమె పనులు ఆమెను కొనియాడును. ఇక్కడ ఎవరు చేశారు ఈ పని? యాయేలు చేసిన పని ఆమెను కొనియాడేటట్లు చేసింది. ఈ యొక్క చేసినటువంటి పనిని బట్టి అందుకొరకే యెహోవాయందు భయము భక్తి కలిగిన స్త్రీ కొనియాడబడును. యాయేలు దెబోరా ప్రవక్త్రి కదా, ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప నాయకురాలు, అంత గొప్ప నాయకురాలు, అంత గొప్ప న్యాయాధిపతి. పనికిరాని సామాన్య స్త్రీ గురించి ఆమె పొగుడుచి కీర్తన ఎత్తి రాసింది. యాయేలు, నీవు దేవున నొందిన దానము, స్త్రీలలోనే నీవు గొప్ప దానము. చూడండి, స్త్రీలందరికంటే నీవే దేవున నొందిన దానమని కొనియాడబడింది యాయేలు. అందుకొరకే యెహోవాయందు భయము భక్తి కలిగిన స్త్రీ కొనియాడబడును. ఆమె పనులు ఆమెను కొనియాడను. కొనియాడబడ్డాయి ఇక్కడ యాయేలు చేసిన పని కదా, ఆమె గురించి పడ్డాయి కదా. ఎవరు కొనియాడినారు ఆమె గురించి? దెబోరా. ఈనాడు నువ్వు నేను ఇతరులకు మాదిరిగా మనం పనిచేయాలి, ఇతరులు మెచ్చుకునే పనులు చేయాలి. సమాజము, సంఘము, కుటుంబాలను మెచ్చుకునే పనులు మనం చేయాలి. కానీ ఏదైనా కానీ కదా, సంఘానికి కానీ, కుటుంబానికి కానీ, తర్వాత సమాజానికి కానీ వ్యతిరేకమైన పని, ఏ పని మనం చేయాలి. యాయేలు వలె సంఘము, సమాజం మెచ్చుకునే పని మనం చేస్తే అప్పుడే మనల గురించి యాయేలును కొనియాడినట్లు మనల్ని కూడా ఏం చేస్తారు? సమాజము కొనియాడుతుంది. తర్వాత ఇంకొక వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో మనకందరికీ తెలిసినటువంటి ఒక స్త్రీని చూద్దాం. 2వ రాజుల గ్రంథం, దేవుని వాక్యం చదువుదాం.
రెండవ రాజుల గ్రంథం 4వ అధ్యాయం. రెండవ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతము చేసిన గనక అతడు ఆ మార్గమును వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయించు వచ్చాను. మొట్టమొదటిగా మనం ఎవరిని గమనించాము? ఎవరు పొగిడారు పనియాడబడ్డారు? యాయేలు అనే స్త్రీ. ఆమె ఏం చేసింది? ఎందుకు ఆమెను పొగిడారు? ఎందుకు దెబోరా ఆమెను పొగిడిందంటే సిసెరాను చంపడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? సిసెరాను చంపడానికి దేవుడు ఎన్నుకున్నది ఎవరినంటే దెబోరాను ఎన్నుకున్నాడు. కానీ దెబోరా అంటుంది, నేను కాదు కానీ బారాకు నీవే ఆయన చంపడానికి దేవుడు నీకు అప్పచెప్పాడని దెబోరా చెప్పింది. కానీ బారాకు కూడా చేయలేదు కదా. కానీ ఎవరు చేశారు? శత్రువైనటువంటి సిసెరాను చంపింది ఎవరు? యాయేలు చిన్న సామాన్య స్త్రీ, పనికిరాని స్త్రీ కదా. ఏమి తెలియని స్త్రీ. సంఘంలో అలాంటి వాళ్ళు ఉంటారు, ఏం తెలియదు అనుకోవచ్చు మనం. వారికి ఏం రాదులే, ఏం తెలియదులేనా మనము కదా చిన్న లెక్కేస్తుంటాం. కానీ అట్టి వారినే దేవుడు బలంగా వాడుకుంటాడు. వాక్యం చెప్తుంది కదా, పనికి వచ్చిన వారని పనికి రాని వారిని పనికి వచ్చేటట్లు చేసే దేవుడు అని మనం చూస్తాం. దేవుడిని బిడ్డలారా, ఇక్కడ కూడా మనం ఒక ఆ స్త్రీని జ్ఞాపకం చేసుకుందాం. ఆ స్త్రీ ఎవరు అనగా షూనేమీయురాలు. ఎవరు? షూనేమీయురాలు. పరిశుద్ధ గ్రంథంలో ఈ స్త్రీ ఏం చేసిందంటే 8వ వచనంలో మనకు క్లియర్గా రాయబడింది. ఆ పట్టణానికి ఎవరు వెళ్ళేవాళ్ళంట సేవ చేయడానికి? ఎలీషా వెళ్ళేవాడు. ఎలీషా దేవుని సేవ చేసినటువంటి ఎలీషాకు ఆమె ఏ విధంగా పరిచయం చేసిందని మనం చూస్తే 3వ వచనంలో బలవంతముతో వారికి పరిచర్య. బలవంతము కదా అంటే వారికి ఎక్కడ ఉన్ననో శ్రద్ధతో వారికి పరిచయం చేసిన స్త్రీ. బలవంతం కలిగినటువంటి పరిచర్య, సేవకుల పట్ల ఆయన చూపిన అపారమైన పరిచర్య. మనము సేవకుల పట్ల, సంఘ కాపరి పట్ల స్త్రీలు ఏ పాత్ర వహిస్తున్నారు కదా. ఆ శూన్యమురాలు మనం చూస్తున్నాము. భోజనముకు రమ్మని అతన్ని బలవంతము చేశాను. ఏమని రాబడింది? పరిచర్య చేయటానికి బలవంతముగా ఆయనకు ఈమె సహాయపడింది. మనం ఏం చేస్తాం? సార్ భోజనం చేస్తాం సార్, మళ్ళీ రాదు కావాల తిన్నావా సార్, ఎక్కడున్నావు సార్, అంతే కదా. బలవంతంగా ఎవరైనా అడుగుతారా? సార్ తిన్నావా, చెప్పు సార్, తినకుంటే రా, ఎవరైనా అన్నారన్నమాట కదా. దేవుని వాక్యం చదివిస్తుంది. ప్రసిద్ధ గ్రంథములో ప్రసిద్ధ వాక్యము, సంఘములో స్త్రీలైన వారు సేవకుల పట్ల ఏ పాత్ర వహించాలనగా షూనేమీయురాలు వలె. షూనేమీయురాలు ఈమె ఏం చేసింది? ప్రసిద్ధ గ్రంథంలో మనం చూస్తాం. నీవు నేను చెప్పే మాటలు కాదు, దేవుని వాక్యము సంఘంలో ఉన్నటువంటి పాత్ర. స్త్రీలు సేవకుల పట్ల ఏ విధంగా ఉండాలి మనము ఈమెను చూసి నేర్చుకొని ముందుకు వెళ్దాం. ఆ పట్టణానికి ఆ సేవకుడు వెళ్ళేవాడు, అక్కడ సువార్తను ప్రకటిస్తున్నాడు. కానీ ఆయన వస్తుపోతున్నాడు, కానీ ఆయనకు భోజనం పెట్టడానికి ఎవరు లేరు, ఆయనకు పండుకోవడానికి స్థలం లేదు కదా, ఆయన కొనడానికి ఏమీ లేదు, ఆయన మాట్లాడించేవారు ఎవరు లేరు. బట్ దేవుని సేవ చేసినటువంటి వారికి సహాయం చేయాలి కదని గ్రహించి ఆమె ఏం చేస్తుందంటే తన భర్తకు వర్తమానము పంపి తన భర్తతో మాట్లాడింది. ఆమె తన భర్తతో మాట్లాడేది. దేవుని పిల్లలారా, మన వద్దకు పోతున్న దైవజనుడు అతడు ఉన్నాడు కదా, అతనికి పరిచయం చేయాలి కదా, మనం పరిచయం చేయాలి కదా అని భర్తకు చెప్తే భర్త సహకరించాడు. చూడండి దేవుడున్నారా, ఈనాడు సంఘములో స్త్రీల పాత్ర మొట్టమొదటిగా యాయేలు వలె ఏం చేయాలి? మనం ఇతరులు మెచ్చుకునే పని చేయాలి. సంఘములో, సమాజంలో కదా, ఏదైనా కానీ కుటుంబంలో కానీ
ఇక్కడ కూడా మనం చూస్తాం సినేమిరాలు ఏం చేసింది? సంఘంలో సేవకుల పట్ల ఆమె చూపిన పాత్రను మనం చూస్తే సంఘం ఎంత బలము పొందుకుంటుంది కదా. ఖచ్చితంగా ఆ పాత్ర మనం చూపాలి. ఆ విధంగా మనము శ్రద్ధ భక్తి కలిగి సంఘ పాస్టర్లను ప్రేమించే స్త్రీలుగా ఉండాలి. మీరు సంఘం పట్ల మీ పాత్ర, పాస్టర్ల పట్ల మీకు పాత్ర, భక్తి మీరు కనపరచాలి. పాస్టర్ గారు ఏ విధంగా సేవ చేస్తున్నారు, పరిస్థితి ఏంటి, వారి యొక్క స్థితిగతులను మీరు తెలుసుకొని వారికి సహకరించే స్త్రీలుగా ఉండాలి. ఆ విధంగా ఉండాలి. ఈమె ఏం చేసింది తెలుసా? ఆ యొక్క స్థితిగతులు తెలుసుకొని భర్తకు చెప్పింది, అయ్యో మన మధ్య ఒక దైవజనుడు వస్తున్నాడు, అతను ఇట్లా తింటున్నాడు, ఇక్కడ పండుకుంటున్నాడు, ఏం చేస్తున్నాడు, కానీ మనమైనా అతనికి సహకరిద్దాం, మనమైనా అతనికి ఏం చేద్దాం, సహకరిద్దాం. దేవుని బిడ్డలా చూడండి, ఇది మామూలు కాదు, బలవంతముగా పరిచర్య చేసిన స్త్రీ. చదువుదాం. ఆమె చేసిన యొక్క స్త్రీ, ఆమె సేవకునికి చేసినటువంటి ఆ శ్రద్ధ భక్తి పరిచర్యను బట్టి ఆ యొక్క దైవజనుడు ఆమెను ఏ విధంగా కొని ఆడాడో చూద్దాం. 3వ వచనం చదవండి. 13వ వచనం. అతడు, నీవు ఇంత శ్రద్ధా భక్తులు మా యందు కనపరిచితివి. చాలు. 13వ వచనం మనం చూస్తున్నాం. అతడు, నీవు ఇంత శ్రద్ధా భక్తులు మా యందు కనపరిచితివి. చాలు. చూడండి, మరి పాస్టర్లు స్త్రీలను మెచ్చుకోవాలంటే మీరేం చేయాలి? పాస్టర్లు కూడా మిమ్మల్ని ఇప్పుడు ఇక్కడి నుంచి మిమ్మల్ని వచ్చి ఈ యొక్క మహిళా దినోత్సవం నుంచి పాస్టర్ మిమ్మల్ని మెచ్చుకోవాలంటే మీరేం చేయాలి? చెప్పాలమ్మా, చెప్పండి. ఏం చేయాలి? శ్రద్ధ భక్తితో పరిచర్య చేయాలి. స్థితిగతులు తెలుసుకుంది కదా ఆయన గురించి. ఆమె, అయ్యా తిన్నావా, ఈ పరిస్థితి బాగుందా, ఎట్లా ఉన్నావు, పరిస్థితి ఏంటి కదా ఆయన తెలుసుకుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఆ యొక్క స్థితిగతులు తెలుసుకుని బలంతము శ్రద్ధగా పరిచయం చేసిన తర్వాత ఆ దైవజనుడు అమ్మతో పిలుచుకొని అంటున్నాడు, అమ్మా నీవు మా యందు ఇంత శ్రద్ధ భక్తి కనపరచితివి. మీరేం చేస్తారు? పాస్టర్ చూసి మీరు వెళ్ళిపోతారేమో, మొత్తం పెట్టుకోరు సారచ్చబోయ్ కదా, ఏమడుగుతాడు? దేవుని బిడ్డలారా, ఈ స్త్రీలాగా నీవు నేను పాస్టర్ల ద్వారా కొనియాడబడేటువంటి స్త్రీలుగా సంఘములో ఉండాలి అంటే సంఘంలో ఉన్న పాస్టర్ల పట్ల శ్రద్ధాభక్తి కనపరిచి వారికి పరిచర్య చేసే స్త్రీలుగా మీరు ఉండాలి. అప్పుడు పాస్టర్ మిమ్మల్ని ఏమంటాడు? అమ్మా ఇంత శ్రద్ధాభక్తి కలిగి మాకు పరిచర్య చేస్తున్నాను, నేను మంచి భక్తి ఉందని కొనియాడాడు పాస్టర్. ఎలీషా ప్రవక్త ఆమెను ఏమని కొనియాడాడు? చెప్పండి, చెప్పాలమ్మా. 13వ వచనం చదవండి. ఇంత శ్రద్ధ భక్తులు మా యందు కనపరచితివని. ఈ మాట ఎవరన్నారు? ఎవరు పొగిడారు? ఎలీషా అనే దైవ సేవకుడు ఎవరిని పొగిడారు? ఎవరిని గురించి కొనియాడాడు? సునేమిరాలు అనేటువంటి గనురాలు అనేటువంటి స్త్రీ గురించి. ఇది మన దేవుడి మీద మాట్లాడుతున్నాడు కదా. సంఘములో ఉన్నటువంటి మీ పాత్ర సేవకుల పట్ల ఏది అనగా సునేమిరాలు స్త్రీ వలె మీరు శ్రద్ధాభక్తి కలిగి పరిచయం చేస్తే సంఘ పాస్టర్ ద్వారా మీరు ఆశీర్వాదం పొందుకుంటారు. దేవుడు ఆ యొక్క పాస్టర్ ద్వారా మీకు ఆశీర్వాదాలు ఇస్తాడు. ఇంత శ్రద్ధ భక్తి మాకు కనపరిచారు. మంచి సేవ చేసిన సంఘం, మంచి స్త్రీలు. ఈ ఉమెన్స్ డే, ఈ మహిళా దినోత్సవమన కదా, మీరు కూడా కొనియాడబడాలి పాస్టర్ల ద్వారా. మంచి స్త్రీలు సేవకులకు చూపిస్తున్నటువంటి మంచి శ్రద్ధాభక్తి కలిగిన పరిచర్య. ఆ ఎలీషా దైవజనుడు ఆమె గురించి పొగిడాడు, కొనియాడాడు. ఇంత శ్రద్ధ భక్తి మా యందు కనపరిచితివని. యెహోవా యందు భయము భక్తి కలిగిన స్త్రీ కొనియాడబడును. ఆమె చేసిన పనులు ఆమెను కొనియాడును.
31 చివరి లైన్లో ఆమె చేసిన పనులు ఆమెను కొనియాడును. సినేమిరాలు చేసిన పనులు కొనియాడేటట్లు చేసినాయి. దైవజనుడు పిలుచుకున్నాడు, అమ్మా శ్రద్ధాభక్తి కలిగి మాకు సేవ చేశాం. ఆ విధంగా మీరు పాస్టర్ పట్ల అట్లాంటి శ్రద్ధాభక్తి కలిగి ఇక్కడ నుంచి సేవ చేయడానికి మీరు సిద్ధపడండి. తర్వాత ఇంకొక వాక్యాన్ని మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఇంకా ఎవరు ఉండగా లూకాసు వార్తలో 7వ అధ్యాయం, లూకాసు వార్త 7వ అధ్యాయము 44వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 7వ అధ్యాయము 44వ వచనంలో ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్నాం. చదువు. నేను లోపలికి వచ్చినప్పుడల్లా ఈమె నా పాదమును ముద్దు పెట్టుకున్నట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసేను. దేవుని వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో 44 నుంచి మరి ఈ వరకు 47 వచనాల వరకు మనం చూస్తే ఇక్కడ ఎవరు కొనియాడారు? ఒక స్త్రీ గురించి ఇక్కడ పొగిడింది. ఒక స్త్రీ గురించి ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు ఎవరిని కొనియాడాడు? ఎవరిని పొగిడాడు? ఆమె చేసిన పనులు ఆమెను కొనియాడేటట్లు చేశాయి కదా. ఈమె చేసిన పనులు కొనియాడేటట్లు చేశాయి. ఎవరు? పాపాత్మురాలని స్త్రీని ఎవరు కొనియాడారు? యేసు ప్రభు. స్త్రీ చూడండి, దేవుని సంగమా, దేవుని బిడలారా కదా, భక్తితో విశ్వాసంతో ముందుకు కొనసాగుతున్న మీ అందరికీ దేవుడు ఈ విధంగా మాట్లాడుచున్నాడు. పనికిరాని స్త్రీ అక్కడ ఎవరున్నారు? పనికిరాని స్త్రీ ఉన్నారు, పనికొచ్చే శిష్యులు ఉన్నారు. శిష్యులు ఏమి జ్ఞానవంతులు, భక్తిపరులు కదా, అందరూ మెచ్చుకునేటువంటి వాళ్ళు. కానీ ఇక్కడ ఎవరున్నారు? ఇంకా వారితో పాటు ఎవరున్నారమ్మా? పాపాత్మురాలనే స్త్రీ. కానీ శిష్యులు ఎంత సేవ చేశారు, ఎంత భక్తి కలిగిన వారు. ఆ ఇంటిలో, సిమోని ఇంటిలో దేవుడు శిష్యులను కొనియాడలేదు, వారిని పొగడలేదు. కానీ పనికి రాని స్త్రీ గురించి ఆయన కొనియాడాడు. అంత గొప్ప మహోన్నతుడు, సర్వేశ్వర స్వరంభవుడు, మహా గొప్ప దేవుడు. పాపాత్మురాలు ఆమె, పనికిరాని స్త్రీ కదా, ఎక్కడో ఉండాల్సినటువంటి స్త్రీ పిలిచి కదా. ఆమె గురించి ఏమంటున్నాడు? చక్కగా మాటలు మనం చూస్తున్నాం. 44 వచనంలో ఆ స్త్రీ వైపు చూసి సీమోనుతో ఏమంటున్నాడు? ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంట్లోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇవ్వలేదు కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకునట మామలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తడు పూసాను. అంత మంచి మాటలు చూడండి. ఈమె గురించి పైన చూస్తే ఈమెమి ఒక ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు కదా, ఒక ఉన్నతమైన స్థానం నుంచి వచ్చిన స్త్రీ కాదు. ఈమె గురించి చక్కగా వ్రాయబడండి. పై భాగంలో మనం చూస్తాం 37వ వచనంలో. ఆ ఊరిలో 37వ వచనం, పాపాత్మురాలైన ఒక స్త్రీ. చాలు చూడండి, ఆమె ఎవరు కాదు, ఆమె శిష్యుల కంటే హీన స్థితి కలిగిన వ్యక్తి. అసలు ఆ ఇంటికి రావడానికి కూడా నేను ఎందుకు అర్హత ఇచ్చావు అన్నారేమో శిష్యులు. ఏమయ్యా, ఈమెతో సవాసం చేస్తున్నావు, మనము పరిశుద్ధము, ఇల్లు పరిశుద్ధత ఉంది, నువ్వెందుకు పనికిరాని దాన్ని తీసుకొచ్చి పెట్టుకున్నావు అన్నారేమో. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాము. పనికిరాని స్త్రీ కదా, ఈయన స్థితిలో ఉన్న స్త్రీ, అసలు మరి ఏమి తెలియని స్త్రీ ఎప్పుడైతే దేవుడి దగ్గరకు వచ్చి యేసుప్రభు దగ్గర పాదముల మీద కూర్చొని తన పాపమును వెళ్ళపుచ్చుకొని పశ్చాత్తాపముతో కదా, తన కన్నీటితో పశ్చాత్తాపడిందో
ఆమె ఇతరులకు పాపంలో చేసిండొచ్చు. కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి తన పాదముల మీద, ఆయన పాదం మీద పడి ఎంత మంచి పని చేసి ఉన్నాడు. తన తల వెంట్రుకలతో అత్తరు పూసింది, తన తల వెంట్రుకలతో తుడిచింది, తన కన్నీటితో తన పాదములను కడిగి తన తల వెంట్రుకలతో తుడుచుట ఎంత గొప్ప ధన్యత. ఏడుస్తూ, అయ్యా నేను పాపిని, నన్ను కరుణించు అన్నట్టుగా దేవుని యొక్క పాదం దగ్గర పడింది, పడింది. దేవుడు చూశాడు, ఈ మా యొక్క పశ్చాత్తాపాన్ని చూచి యేసుప్రభు దేవుడు అంటారన్నాడు, అమ్మా 48 వచనం మనం చూస్తున్నాం. 48 వచనంలో నీ పాపములు క్షమింపబడినవని ఆమెతో చెప్పాను. చాలు. 50 వచనములు అందుకు ఆయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానం లేని స్థితిలో ఉన్న స్త్రీ ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చి తన పాపం ఒప్పుకొని పశ్చాత్తాపముతో క్రీస్తుకు సాక్షిగా ఉండడానికి తన జీవితాన్ని అంకితం చేసుకుంటూ వెంటనే అంత గొప్ప దేవుడు పనికిరాని స్త్రీ గురించి ఏం చేశాడు? కొనియాడుట, పొగడుట. ఆమె చేసిన పనులు ఆమెను కొనియాడును. ఆమె ఏం పని చేసింది అక్కడ? యేసు ప్రభు దగ్గరకు వచ్చింది కదా. 44 వచనంలో ఆ స్త్రీ వైపు తిరిగి యేసు ప్రభు ఆమె గురించి చెప్తున్నాడు, ఈ స్త్రీ చూస్తున్నావే, నేను నీ ఇంట్లోనికి రాగా నీవు నా పాదం నీళ్ళు కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను కలిపి తన తల వెంట్రుకలతో నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములను ముద్దు పెట్టుకుంటా మాలేదు. నీవు నా నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములు అందరూ పూసేను. చూడండి ఎంత మంచి మాటలు. ఇవన్నీ కూడా ఈ స్త్రీ గురించి యేసు ప్రభు దేవుడు కొనియాడుచున్నాడు, పొగుడుచున్నాడు. ఆమె గురించి ఎవరికి చెప్పి పొగుడుతున్నాడు? ఎవరికి చెప్పి కొనియాడుచున్నాడు? శిష్యులకు చెప్పి. సిమోను, పేతురు, మీరు నా దగ్గర ఉన్నారే, ఈ పని ఎప్పుడైనా మీరు చేశారా? ఈ భక్తి మీరు ఎప్పుడైనా ఉందా? మీకంటే శ్రేష్టమైన పని ఇవ్వ చేసింది అంటూ పనికిరాని స్త్రీ గురించి అంత గొప్ప శిష్యుల దగ్గర ఆయన కొనియాడుచున్నాడు. ఎవరు దైవభక్తి కలిగిన స్త్రీ కొనియాడబడును. ఆమె చేసిన పనులను బట్టి ఆమె పనులు ఆమెను కొనియాడను. దేవుని బిడ్డలారా, ఏ దినమున ఈ స్త్రీల సమాజం అయినా పురుషులైనా ఎవరైనా ఈ మహిళా దినోత్సవంలో స్త్రీల పాత్ర ఏ విధంగా ఉండాలి? దేవుని పట్ల అపారమైన భక్తి కలిగినటువంటి స్త్రీలుగా ఉండాలి. దేవుణ్ణి ప్రేమించాలి, భక్తి ఉండాలి. తర్వాత అలాంటి భక్తి మీలో ఉంటే దేవుడు మిమ్మల్ని కొనియాడుతాడు పరలోకంలో నుంచి. 14వ సంకీర్తన 2వ వచనంలో చూస్తాం. 14వ సంకీర్తన 2వ వచనంలో దేవుడు ఏం చేశాడట? 14వ సంకీర్తన 2వ వచనంలో వివేకము కలిగి దేవుని వెదకవారు కలరేమో అని ఆకాశమును చూసి నరులను పరిశీలించెను. చూడండి, మీరు దేవుని పాదాల ముద్దు పెట్టుకుంటారేమో దేవుడు చూస్తున్నాడట కదా. దేవుడు పాదములు కడతారేమో చూస్తున్నాడట. యేసు ప్రభు పాదం దగ్గర మీరు పాదయాపడి మీ పాపం ఒప్పుకొని క్రీస్తుకి సాక్షిగా ఉంటారో లేదో అని, మహిళలు నాకు సాక్షిగా ఉంటారో అని దేవుడు ఏం చేస్తున్నాడట? ఆకాశం నుండి ఈ పాపాత్మల స్త్రీలాగా యేసు ప్రభు పాదం మీద పడి శ్రద్ధాభక్తి కలిగి సేవ చేసేటువంటి స్త్రీలుగా ఉంటారో లేదో అని దేవుడు ఆకాశమును చూసి మనసులో ఏం చేస్తున్నాడట? పరిశీలిస్తున్నాడట. ఈ దినమా దేవుడు మీతో చూస్తున్నాడు. ఈ మహిళ దినోత్సవమును దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. స్త్రీలు నా వైపు చూస్తారేమో, స్త్రీలు నాకు సాక్షులుగా ఉంటారేమో, ఈ స్త్రీలాగా పాపాత్మల స్త్రీలాగా దేవుని దగ్గరకు వచ్చి కదా నాకు సాక్షిగా ఉంటారేమో అని, దేవుడు కొనియాడే స్త్రీలాగా మీరు ఉంటారేమో అని దేవుడు ఏం చేస్తున్నాడట? మిమ్మల్ని ఆకాశం నుండి చూస్తున్నాడట. మీరు ఈ దినమందు ఈ పాపాత్మల స్త్రీలాగా మీరేమవ్వాలి? యేసు దేవుని ద్వారా కొనియాడబడే, ఏ దేవుని ద్వారా పొగడబడే స్త్రీలుగా మీరు ఉండాలి. తర్వాత ఇంకొక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం.
మనకందరికీ తెలుసు. ఒకరిని 10వ అధ్యాయము 42వ వచనం చదువుదాం. 10వ అధ్యాయము 42వ వచనం చదువుదాం. 42వ వచనం అదే గ్రంథం 10వ అధ్యాయం 42వ వచనం. లూకాసు వార్త. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకునేను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. చాలు. ఇక్కడ యేసు ప్రభు దేవుడు ఎవరిని పొగిడాడు? ఎవరిని పొగిడాడమ్మా? మరియను. మార్తను పొగడలేదే, కొనియాడలేదే. అమ్మా మార్త నీవు అనేకమైన పనుల గురించి విస్తారణ కలిగి తొందరపరచుట. భక్తి లేదు, తొందర ఎక్కువ ఉంది కదా. స్త్రీలు ఇప్పుడు ఏ విధంగా ఈ మహిళ దినోత్సవం స్త్రీలు మరియలాగా దేవుణ్ణి ప్రేమించి భక్తి శ్రద్ధతో ఏం చేయాలి? ఆయన పాదముల దగ్గర సేవ చేసే స్త్రీలుగా మీరు ఉండాలి. అపాత్రులైన స్త్రీలాగా, మరి అనేటువంటి స్త్రీలాగా. ఈమె ఏం చేసింది? చదువునమ్మా 38వ వచనంలో 39 చదువున్నాం. 39 ఆమెకు మరి అనే సహోదరుడేను, ఈమె యేసు పాదముల యొద్ద కూర్చోండి ఆయన బోధ వినిచుండెను. తర్వాత ఇది మరియ గురించి వ్రాయబడింది. మార్త గురించి ఏం వ్రాయబడిందో చూద్దాం. 40 మార్త విస్తారమైన పని పెట్టుకున్నట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? చూడండి, బాగా వినండి అమ్మా. దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాము. ఈమె ఎవరట? మార్త. మరియ గురించి రాయబడింది 39వ వచనంలో. ఆమె ఏం చేసిందంట? యేసు ప్రభు దేవుడు ఒక ఇంటికి వెళ్ళాడు. మరి ఇద్దరెవరు? ఇద్దరు అక్క చెల్లెండి ఎవరు? మార్త, మరియ. వారి ఇంటికి వెళ్తే కానీ యేసు ప్రభు దేవుడిని ఆహ్వానించేది ఎవరు? ఆయన ఆహ్వానించింది ఎవరు? మార్తనా, మరియనా? 37 వచనం చదవండి. 37 వచనం. మార్త అనే ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకుని. బాగా వినండి. యేసుప్రభు దేవుని ఆహ్వానించిందంటే ఎవరు? మార్త. కానీ ఆ ఇంటిలో వాక్యము దేవుని మాటలు చెప్తుంటే ఆయన యేసుప్రభు పాదం దగ్గర కూర్చొని వాక్యం శ్రద్ధగా ఉంటుంది ఎవరు? మరియ. పిలిచింది ఒకరు, వినేది ఒకరు కదా. చూడండి, పాస్టర్ ఇంటి దగ్గరకు వస్తాడు ప్రార్థన చేయడానికి. సార్ ఇంటూ ఉంటారా? రేపురా సార్ అంటారా? సార్ కొద్దిగా కూర్చో సార్ అంటారా? కదా. కానీ ఆహ్వానిస్తారు. మంచిదే సార్, బాగా వచ్చినా ఉంటారు. మరియలాగా పైకి ఒక భక్తి, లోపల ఒక భక్తి లాగా కదా. మంచి పని చేస్తే బాగా వచ్చినా ఉంటారు. కానీ లోపల ఏముంటుందో మరియ మార్తలాగా మీకే తెలుసు అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. బాగొచ్చామయ్యా, మంచిది అనేది ఆమె పిలుచుకుంది. కానీ ఏం చేసింది? ఇంత పని చేసేటప్పుడు వచ్చావు సార్ నువ్వు, అన్నీ చూస్తున్నావు కానీ కావాల్సి వచ్చిన అవసరం స్త్రీలు కూడా కొంతమంది ఉంటారు కదా. ఇంత పని చేసి తెలుసు సార్కి, పాస్టర్కి కదా అనే స్త్రీలు కూడా ఉండొచ్చు. కానీ వాక్యంలో మనం చూస్తున్నాము యేసు ప్రభుని ఆహ్వానించింది కానీ ఆమెలో వేషధారణ మనం చూస్తాం, భక్తిహీనత మనం చూస్తాం. కానీ యేసు ప్రభు దేవుడు వారిద్దరు కూర్చోబెట్టుకుని వాక్యం చెప్పాలని ఆయనకు ఉంది. అన్ని పనులు వదిలి యేసు ప్రభు పాదము దగ్గర మరి ఒక్కటే ఏం చేస్తుంది? దేవుని బోధను. కానీ మార్తను గురించి దేవుడు అన్నాడు, మార్త అనేకమైన పనులు ఉన్నాయి, అవి శాశ్వతం కాదు, నీకు తొందర ఎక్కువ ఉంది, భక్తి లేదు. నేను దేవుడిని విడగాల ఈ యొక్క భక్తిని, ఈ యొక్క సేవను గుర్తించినటువంటి యేసు ప్రభు దేవుడు ఆమెను గురించి కొనియాడాడు, పొగిడాడు. అదే మనం చదివాము ఇప్పుడు 42వ వచనంలో. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను,
అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. చాలు. మరియన్న గురించి యేసుప్రభు దేవుడు ఏమన్నా పొగిడాడు, ఏమన్నా కొనియాడాడు? ఉత్తమమైనది ఏర్పరచుకున్నది, ఉత్తమమైన స్త్రీ. చూడండి, ఉత్తమం అవార్డు ఇచ్చింది. అవార్డు ఇచ్చాడు ఎవరు? యేసుప్రభు. ఎవరికి ఇచ్చాడు అవార్డు? మరియకు. ఈ మంచి అవార్డు ఇస్తారు కదా, ఉత్తమమైన అవార్డు. తెలుసు కదా మీకు, ఉత్తమమైన అవార్డు కదా. ఆగస్టు రోజు ఇస్తారు, రిపబ్లిక్ డే రోజు ఇస్తారు. ఉత్తమమైన అవార్డు. ఆ అవార్డు ఎవరు ఇచ్చారు? మరియకి ఎవరు ఇచ్చారు? ఎంత కష్టపడి స్కూల్లో ఈమె పిల్లలకు చదువు చెప్పింది, తన కుటుంబాన్ని వదులుకొని కదా. ట్యూషన్ ఉదయం 7 గంటలకు వెళ్ళేది, సాయంత్రం 9 గంటలకు వచ్చేది కదా. ట్యూషన్ చెప్పేది, స్కూలు చెప్పేది అంటారు టీచర్లు, గవర్నమెంట్ ఒప్పుకుంటారు కదా. కష్టపడి పనిచేస్తే, ఉద్యోగస్తులు కానీ కష్టపడి పనిచేస్తే ఎవరైనా కానీ ఎంప్లాయీస్, ప్రభుత్వం ఏమిస్తుంది? ఉత్తమమైన అవార్డు. ఆ అవార్డు ఎవరికి ఇచ్చారు ఇక్కడ? యేసుప్రభు దేవుడు ఎవరికి ఇచ్చాడు? కొనియాడుచు పొగుడుచు మనం అవార్డు ఇస్తాం కదా, స్టేజ్ మీద ఎక్కుతాం కదా, లెక్కిస్తాం పైనకి. ఈయన ఇంత చదివాడు, ఇంత కష్టపడ్డాడు, ఇంత పని చేశాడు, ఈ స్కూల్ కట్టించాడు, ఈ గ్రామాన్ని మార్చాడు, ఇంతమంది పిల్లలకు ఉద్యోగాలు, ఈయన చదువు వల్లనే ఇంతమంది జాబ్ వచ్చిందని పొగుడుతాం కదా. యేసుప్రభు దేవుడు కూడా ఈమె గురించి పొగిడాడు. మరియా ఉత్తమమైనది ఏర్పరచుకొనెను. మరియా నీవు ఉత్తమమైన దానం. కొనియాడెను, పొగడెను. ఎవరని? మరియను యేసుప్రభు దేవుడు. ఒక మాట చదివి దేవుని వాక్యం ముగించేస్తా. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం చదువుదాం. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం. ఒక్క మాట చదువుకొని దేవుని వాక్యం ముగించేసుకుందాం. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము 39వ వచనం చదువుకుందాం. చదువు. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకొని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. బాగా వినటమ్మా. ఈమె ఎవరంటే 36వ వచనంలో రాయబడింది. 36వ వచనంలో ఎప్పేలో తబిత అనే ఒక శిష్యురాలు నేను ఆమె గురించి ఏమని రాయబడిందంటే సత్క్రియలు ధర్మకార్యములు చేసిన స్త్రీ అని రాయబడింది. ఆమె ఏం చేసిందంట? తబిత 36వ వచనంలో సత్క్రియలు ధర్మ కార్యములు. చూడండి, ఈ పని ఎవరు చేశారు? తబిత. కానీ ఆమె చనిపోయిందంట. మనం కూడా అంతే కదా, బాగా మంచి పేరు సంపాదించుకొని చనిపోతే ఏం చేస్తారు? ఆమె శవంలో ఒక చోటు ఏడుస్తారు. ఇంత పని చేసిందని, మంచిగా ఉందని, కాపాడింది, నాకు ఇట్లా సాయం చేసింది, నాకు ఇట్లా సాయం ఏడుస్తాం కదా. ఈమె కూడా అర్థంగా ఏం చేసిందంట? అర్థంగా చనిపోయిందండి. సంఘంలో చనిపోతే అక్కడికి ఎవరు వచ్చారు ప్రార్థన చేయడానికి? పేతురు వచ్చారు. ఎందుకు ఊరికి వచ్చారంటే సంఘంలో ఆమె భక్తి కలిగిన స్త్రీ అన్నమాట. మనం కూడా అంతే కదా, సంఘంలో ఎవరన్నా భక్తి కలగాలి, ఏమన్నా జరిగితే ఏం చేస్తాం మనము? సంఘ పెద్దలు కానీ పాస్టర్ కానీ ఏం చేస్తాడు? వెళ్ళి ప్రార్థన చేయడానికి ఇంటికి వెళ్తా. మంచి కుటుంబాలు ఇబ్బందికలైతే పాస్టర్ కానీ సంఘ పెద్దలు వెళ్ళి ప్రార్థన చేస్తారు కదా. అదే పేతురు కూడా వెళ్ళాడు సంఘ కాపరి, ఆదిమ క్రైస్తవ సంఘ కాపరి. మొట్టమొదటి సంఘం అక్కడ. ఈ సంఘములో జరిగిన ఈ సంఘటన మనం చూస్తాం. హఠాత్తుగా మంచి సేవ చేసిన స్త్రీ ఏమైందంట? చనిపోయిందంట. పేతురు వెళ్ళాడంట ప్రార్థన చేయడానికి. అక్కడ ఉన్నటువంటి వారందరూ ఎవరట? ఆ స్త్రీ దగ్గరకు ఎవరు వచ్చినారట? చనిపోయినటువంటి ఆ శవం దగ్గరికి ఎవరు వచ్చినారు? విధవరాండ్రందరూ వచ్చి తబిత దగ్గర కూర్చొని పేతురుకు చెప్పుతూ ఏమంటున్నారు? నేను రాయబడిన దగ్గర విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చచ్చు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రమును చూపుచు ఆమె ఎదుట నిలిచి. ఆ విధవరాండ్రు అంటే బీదవాళ్ళు ఉండొచ్చు, ఏం లేని వాళ్ళు ఉండొచ్చు. మనము ఆమె గురించి చదువుతాము. సత్కార్యములు ధర్మకార్యములు అంటే బీదవాళ్ళకి సాయం చేసినట్టు అర్థం. ఎదురు అంటే ఇంకా బీదవాళ్ళు ఉంటారు.
అలాంటి వారికి సాయం చేసిందట. ఏం లేని వాళ్ళకి సాయం చేసింది. భక్తి కలిగి ఉంది కదా, ఉన్న దాంట్లో ఇతరులకు సాయం చేస్తూ అందరిని ప్రేమిస్తూ వచ్చింది. మంచి భక్తి కలిగిన స్త్రీ తబిత చనిపోయింది ఆ భక్తిలో. ఆమె ద్వారా మేలు పొందుకున్న వాళ్ళందరూ ఆమె శవము దగ్గరకు వచ్చి పేతురు సేవకుడు అక్కడికి వచ్చినప్పుడు ఆయనకి చెప్తున్నారు ఆమె గురించి, అయ్యా ఈమె మామూలు వ్యక్తి కాదయ్యా, మంచి భక్తురాలు, మా అందరికి సేవ చేసిన వ్యక్తి అని ఆయమ్మని గురించి వివరాలు ఏం చేస్తున్నారట, పొగుడుచున్నారట. పేతుడికి చెప్పి కొనియాడుచున్నారు. ఆమె చేసిన పనులు ఆమెను కొనియాడును. యెహోవా యందు భయము భక్తి కలిగిన స్త్రీ కొనియాడబడును. ఓ సంగమా, సంఘంలో ఉన్న స్త్రీలారా, మీ పాత్ర సంఘంలో ఈ విధంగా ఉందా? ఎవరు ఈమె? తబిత. తబిత మీలో ఉన్నది ఇతరులకు సహకరించండి, లేని వాళ్ళని ప్రేమించండి, ఇతరులు ప్రేమిద్దాం, ఉన్నదాన్ని ఇతరులకు సాయం చేద్దాం. తబితలాగా, తబిత మనలాగానే ఆదిమ క్రైస్తవ సంఘంలో పేతురు దానికి కాపరి, పాస్టర్ బట్టలు దిగా కదా. ఆ పేతురు పాస్టర్ గారు తన సంఘములో ఆ సభ్యురాలు విశ్వాసాలు చనిపోయింది. దేవుని బిడ్డలారా, పేతురు వెళ్ళాడు, ఆమెను చూస్తున్నాడు. ఆమె ద్వారా మేలు పొందుకున్న వాళ్ళు ఆయనకు సాక్ష్యం చెప్తున్నారు. అయ్యా దైవజనుడా, చనిపోయిన వ్యక్తి మామూలు వ్యక్తి కాదు, మాకు ఎంతో సాయం చేసిన స్త్రీ. విధవరాందరూ పొగుడుచున్నారు, కొనియాడుచున్నారు తబితను గురించి. ఆమె శవము దగ్గర కూర్చుంది. అందుకొరకే దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం చదవండి, ముగించేసుకుందాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనం. వెరీ గుడ్. యెహోవా యందు భయభక్తి కలిగిన స్త్రీ కొనియాడబడును, ఆమె పనులు ఆమెను, చివరి లైన్లో, ఆమె పనులు ఆమెను కొనియాడును. చూడండి, ఆమె పనులు ఆమెను కొనియాడును. కొనియాడును పొగడుట, పొగుడుట, మెచ్చుకొనుట. స్త్రీల పాత్ర సంఘములో ఈ విధంగా ఉంటే సంఘములో ఉన్న స్త్రీలందరినీ కూడా సంఘం మెచ్చుకుంటుంది, కుటుంబాలు మెచ్చుకుంటాయి, సమాజము లోకమందరం కూడా అయ్యో అలాంటి సంఘం ఉంది, ఆ సంఘంలో స్త్రీల సంఘం ఉంది, స్త్రీల సమాజం ఉంది, ఆ సంఘంలో స్త్రీల సమాజం ఉంది, ఆ సంఘ స్త్రీలు మామూలు మనసులు కాదయ్యా, వారు భక్తి కలిగిన వాళ్ళని అందరూ మన గురించి పొగుడతారట. ఈ విధంగా మనం జీవిస్తే అంతే కదా. ఆ విధంగా ఉంటారా మరి ఈ మహిళ దినోత్సవమున కదా? స్త్రీలన్నా మీరు ఎవరిలాగా ఉంటే మీరు కొనియాడబడతారు, పొగడబడతారు. వాక్యం ద్వారా మనం విన్నాం. మొట్టమొదటిగా ఎవరు చూసాం మనము? యాయేలు. యాయేలు గురించి ఎవరు పొగిడారు? దెబోర కీర్తన ఎత్తి, యాయేలు నీవు స్త్రీలలో దీవునలో దినదానము. తర్వాత ఇంకెవరు? ఎవరు? సునేమిరాల గురించి ఎవరు పొగిడారు, కొనియాడారు? ఎలీషా దైవజనుడు ఏమని పొగిడాడంటే, అమ్మా ఇంత శ్రద్ధ భక్తి కలిగి నాకు సేవ చేశాను. సునేమిరాలు పొగిడిన కొనియాడినటువంటి దైవజనుడు ఎలీషా. ఇంత శ్రద్ధ భక్తి నీలో ఉంది అని కొనియాడాడు దైవజనుడు సునేమిరాల గురించి. ఇంకెవరు? పాపాత్మురాలైన స్త్రీ. ఆయన మీదకి వచ్చి ఎవరు కొనియాడారు? యేసు. ఎవరికి చెప్తూ కొనియాడాడు? శిష్యుడు. ఆమె పనికిరాని స్త్రీ. పనికిరాని స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి తన పాపం వెళ్ళబుచ్చుకొని పశ్చాత్తాపం, తండ్రి నేను పాపిని ప్రాధేయపడింది, క్రీస్తుకి సాక్ష్యం ఉండడానికి తన జీవితాన్ని అంకితం చేసుకుంది. ఆమె భక్తిని గ్రహించిన దేవుడు మహా గొప్ప దేవుడు అంటున్నాడు, ఈమె చేసింది మామూలు పనులు, మీరు ఎప్పుడు కూడా నాకు ఈమె లాగా నాకు చేయలేదు. ఇంతమంది శిష్యులు నా దగ్గర ఉన్నారు కదా, మీరు అందరూ చూస్తున్నారు, మీరు ఎంతటి వాడనో నేనేమిటో మీకు తెలుసు, కానీ ఈమెలాగా మీరు ఎప్పుడైనా చేశారా అని స్త్రీ గురించి, పనికిరాని స్త్రీ గురించి శిష్యులకు చెప్తున్నాడు, పొగుడుతున్నాడు, కొనియాడుతున్నాడు. ఎవరి గురించి? పాపాత్మురాలైన స్త్రీ గురించి. సీమోను ఇంటిలో యేసు ప్రభు పొగుడుతున్నాడు. ఇంకా ఎవరు? మరియా.
మరియ గురించి ఎవరు పొగిడారు, ఎవరు కొనియాడారు? యేసు ప్రభు ఏమన్నాడు ఆమె గురించి? మరియా, నీవు ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నావు, నీవు ఉత్తమమైన దానవు. ఆమె గురించి యేసు ప్రభువు కొనియాడాను. ఇంకెవరు? తబిత. తబితను గురించి ఎవరు కొనియాడారు, ఎవరు పొగిడారు? చెప్పనమ్మా. తబితను గురించి ఆమె శవం దగ్గర కూర్చొని ఆమెను గురించి ఎవరికి చెప్పి కొనియాడుచు పొగుడుచున్నారు? పేతురుకు చెప్పి వినవరాండు ఆమె చేసిన పనులు ఆమె కొనియాడడం. తబిత చేసిన పనులు కొనియాడేటట్లు చేశారు. వినవరాండందరూ అక్కడ కూర్చొని ఏడుస్తాను. అయ్యో ఈ స్త్రీ చూచుచున్నావా, అయ్యా ఈమె మామూలు వ్యక్తి కాదయ్యా, నాకు ఎంతో సేవ చేసిందని పేతురికి చెప్తూ ఆమె గురించి వినవరాండు కొనియాడుచున్నారు, పొగుడుచున్నారు. అందుకని ఈ మాట మనం చదువుదాం, మళ్ళీ చదువుతాం, పొదుపు చేస్తుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. మొదటి వచ్చిన మొదటి లైన్ 35 మొదటి లైన్, చేసిన పనిని బట్టి అట్టిదానికి ప్రతిఫలం ఎదుగును, గౌరవం యొక్క ఆమె పనులు ఆమెను కొనియాడును. ఆ విధంగా మనం సంఘములో పాత్ర ఆ విధంగా స్త్రీలాగా కనపడతాం, ఆ విధంగా కొనియాడబడతాం. మరి అలాగా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొని తండ్రి రాజ్యానికి వారసుగా ఉండే స్త్రీలుగా, స్త్రీల సమాజంగా ఉండాలని కోరుకున్న మిమ్మల్ని బలపరుస్తూ ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాం. అతి ధన్యత, అతి భాగ్యం ఈ మహిళ దినేస్తున్న సంఘంలో ప్రతి స్త్రీని దేవుడు దీవించి ఆరోగ్యము, న్యాయస్థానం, సమృద్ధిని, సమాధానం చేత బలపరిచి స్థిరపరిచి ఆశీర్వదించిన దాకా ప్రార్థన చేసుకున్నాం.